డార్లింగ్స్, ఈ వీడియో వచ్చి కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే ఫస్ట్ ఆ లైక్ బాక్స్ని అయితే పగ్గల్లా కొట్టండి. అలాగే హైప్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ది రౌడీస్ అనే షోకి కళ్యాణ్ తనుజ ఇద్దరు వస్తున్నారు. మనం ప్రతి ఒక్క వీడియో చేయబోతున్నాం దాని గురించి. దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 దాని గురించి చేయబోతున్నాం. దాని తర్వాత బిగ్ బాస్ ఇంకా ఈసారి ప్రతి ఒక్క వీడియో దిగబోతుందనమాట బిగ్ బాస్ 10 గురించి. ఈ అప్డేట్స్ అన్నీ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంక మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే థంబ్‌నెయిల్‌లో ఏదైతే ఉందో అన్నదానం, అసలు కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటండి బాబు! ఫ్యాన్స్ అనాలో, డై హార్డ్ ఫ్యాన్స్ అనాలో అర్థం కావట్లేదు. అలా ఉన్నారనమాట. కళ్యాణ్ పడాల బయటకొచ్చిన దగ్గర నుంచి చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే. మంచి పనులంటే అన్నదానం. అన్నదానం అనేది ఎంత మంచిదో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఇప్పుడు మనం ఇక శివరాత్రి రోజైతే ఇంక చెప్పబల్లేదు. ఎంతోమంది కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి గుడుల దగ్గర వాటర్ బాటిల్స్ ఇవ్వడం అయితేమి, అండ్ పులిహోర పొట్లాలు ఇవ్వడం అయితేమి, ఎంతోమందికి అన్నదానం చేయడం అనేది మనం చూసాము. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా మనకి హైదరాబాద్‌లో చూసుకున్నా, ఎక్కడ మన ఆంధ్రాలో అయితేమి, తెలంగాణలో అయితేమి ఫ్యాన్స్ ఎక్కడున్నా కానీ చాలా టైమ్స్ వీక్లీ వన్స్ అన్న ఎవరో ఒకరు అన్నదానాలైతే చూస్తూనే ఉన్నామన్నమాట. ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇది అసలు నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు మామ. అంటే కొట్లాటలు లేకుండా ఏమి, అంటే ఫ్యాన్స్ అంటే కొంతమంది ఉంటారు కదా! గల్లాట్లు అలాన్ని గొడవలు అవన్నీ ఉంటాయి కదా! ఏం లేకుండా ఓన్లీ మంచి పనుల కోసము చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ న్యూసెస్ అన్నీ మనకి అప్డేట్స్ అన్నీ వస్తున్నప్పుడు, వింటున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే ఒక వీడియో అయితే చేయాలనిపించింది. నేనెప్పుడు ఈ అన్నదానం అంటే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అన్నదానం చేసినప్పుడు నేనెప్పుడు వీడియో చేయలేదు. సర్లే ఇంక వీటి గురించి కూడా ఏం వీడియోస్ చేస్తామన్నట్టు చేయలేదు. అండ్ ఇంక ఎక్కువ అప్డేట్స్ వస్తుండేసరికి సరే చేద్దాం, మంచి వీడియోనే కదా ఏముంది, దీని గురించి చెప్తే ఏమవుతుందని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇదనమాట ప్రస్తుతానికైతే కళ్యాణ్ పడాల ఇలా ఉంది. అండ్ ప్రస్తుతానికి ఇంకా చాలామంది అడుగుతున్నారు. అన్న తనుజ గారు మూవీస్ చేస్తున్నారు. కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? అండ్ ఇప్పుడు షో కూడా వస్తున్నాడు. అది 'కుక్కు విత్ జాతిరత్నాలు'. నేను యస్టర్‌డే ఒక వీడియో చేశాను. ఆల్రెడీ మీకు ప్రోమో కూడా వచ్చిందండి. మా టీవీ నుంచి ప్రోమో కూడా వచ్చింది. ఎవరికన్నా చూడాలనిపిస్తే యూట్యూబ్‌కెళ్ళి చూడండి. 'కుక్కు విత్ జాతిరత్నాలు' అని కొట్టండి. ప్రోమో వస్తుంది చూడండి. ఇది మనకి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 14థ్ అయితే వస్తుందన్నమాట షో. కామెడీ ఉంటుంది. దాంతో పాటు కుకింగ్ ఉంటుంది. అండ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. దీనికి 'బిగ్ బాస్ 9' నుంచి రీతు అండ్ ఇమ్ము అండ్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురినైతే తీసుకున్నారు. ఇంక దాని తర్వాత సీరియల్ ఆర్టిస్టులు అయితేమి సీరియల్ యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇది సీజన్ 2 అనమాట. మరి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అనేది. అదనమాట మ్యాటర్. అండ్ మూవీస్ అడుగుతా, అంటే మూవీస్ ఏమన్నా చేస్తున్నాడా కళ్యాణ్ పడాల, తనుజ గారు మూవీ చేస్తున్నారు కదా అంటే, తనూజ గారు ఆల్రెడీ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' రాకముందే ఆమె సీరియల్ ఆర్టిస్టు. 'ముద్దమందారం' సీరియల్ చాలా సీనియర్ ఆర్టిస్ట్ అనమాట. అండ్ 'ముద్దమందారం' సీరియల్ ఎప్పుడో నా చిన్నప్పుడు చూసుంటాను. నేను మేబీ ఆ 10థ్ క్లాస్‌లో అలా ఎళ్ళేటప్పుడు చూస్తుండే. ఇంట్లో వాళ్ళు చూస్తుంటే మనం ఇంక చూస్తాం కదా! తప్పదు కదా! మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా చూడాలింక టీవీ కాడ కూర్చొని. అదనమాట. అందుకని ఆమె ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉంది కాబట్టి, ఇంకా ఆల్రెడీ 'బిగ్ బాస్'తో ఇంకొంచెం ఫేమ్ వచ్చింది కాబట్టి బయటికి రాగానే అవకాశాలొచ్చాయి. వెబ్ సీరీస్ అయితేమి, ఇప్పుడు ఒక మూవీ అయితేమి ఇలా వచ్చాయనమాట. కానీ కళ్యాణ్ పడలో ఒక కామనర్‌గా వెళ్ళి మంచి ఫేమ్ తెచ్చుకొని బయటకొచ్చాడు కాబట్టి, ఇప్పుడే వచ్చాడు కాబట్టి కొంచెం ఆ స్టోరీస్ అయితేమి, అండ్ ఒక స్టోరీస్ వింటున్నాడంట. ఆ స్టోరీస్ మంచిది ఎంచుకోవాలి. ఫస్ట్ మూవీ కాబట్టి ఏది పడితే అది తీస్తే వర్కౌట్ అవ్వదు. సెకండ్ మూవీ, థర్డ్ మూవీ అంటే ఓకే. కానీ ఫస్ట్ మూవీ ఎప్పుడైనా సరే మంచి స్టోరీతో తీసుకోవాలి. అండ్ స్టోరీస్ వింటున్నారని అప్డేట్ అయితే వచ్చింది. మరి ఆ మూవీ అంటే ప్రస్తుతానికైతే మూవీ అప్డేట్ క్లారిటీగా రాలేదు. ఈ ప్రోగ్రామ్స్ ఆదివారం పరివార్‌కొచ్చారు రీసెంట్‌గా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 'కుక్కు విత్ జాతిరత్నాలు', దాని తర్వాత 'ది రౌడీసు' షోలైతే వరుసగా చేసుకుంటూ వెళ్తున్నాడు. దీని తర్వాత ఏమన్నా ఒక మూవీస్ అన్నా, వెబ్ సీరీస్ అన్నా అప్డేట్ నేనైతే ప్రతిరోజు కనుక్కుంటున్నాను. చాలామంది కామెంట్స్ కూడా అవే చేస్తున్నారు. అన్న ఈ 'కళ్యాణ్ తనుజ' గురించి అప్డేట్స్ చెప్పండి ఏమన్నా ఉంటే అని. అండ్ దీంతో పాటు నేను 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' అయితేమి ఇంకా చాలా ప్రతి ఒక్కటి మా 'అగ్ని పరీక్ష సీజన్ 2' ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి వీటి గురించి అయితేమి, 'ది రౌడీస్' అనే షో అప్డేట్స్ గురించి కనుక్కుంటున్నాను. ఏది తెలిస్తే దాని గురించి అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుందనమాట. అండ్ ఇది మ్యాటర్. అండ్ మూవీస్ అయితే వింటున్నారని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఒకవేళ నాకు గాని తెలిస్తే అంటే ఇంకా ఈ స్టోరీ ఓకే చేశారు, ఈ మూవీ చేయబోతున్నారు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్‌లోనే వీడియో ఉండబోతుంది. అదనమాట మ్యాటర్. ఇది మామ. అండ్ కళ్యాణ్‌కైతే మంచి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా మనకి
మూవీకి కూడా వెళ్లారు కదా! అది 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి వెళ్ళినప్పుడు కూడా మంచిగా అక్కడ చాలామంది ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది కొంచెం మాట్లాడడం జరిగింది. మంచిగా మాట్లాడారు. చాలా బాగుందనమాట అంతా ప్రస్తుతానికైతే. అండ్ మీరేమనుకుంటున్నారు 'కళ్యాణ్ పడాలా' ఫ్యాన్స్ దీని గురించి అసలు ఏమన్నా మూవీస్ చేస్తే బాగుంటుందా? లేకపోతే 'కళ్యాణ్, తనుజ' వీళ్ళిద్దరు కలిసి ఒక మూవీ తీస్తే బాగుంటుందనుకుంటున్నారా? లేకపోతే ఈ షోస్‌తోనే మీరు 'కళ్యాణ్ పడాలా' ఇక్కడ షోస్‌తోనే ఉంటే బాగుంటుంది. మూవీస్ ఏం అవసరం లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయం మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి? మీకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి మైండ్‌లో ఉంటాయి కదా! పలానా డౌట్ ఉంటే ఆ డౌట్ కామెంట్ రూపంలో చెప్పండి. చెప్తే నేను దాని గురించి అప్డేట్ కనుక్కొని నేను అందుకే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది. నా కోసమే క్రియేట్ చేసుకోలేదు. ఈ అప్డేట్స్ అందించడానికే మీకు ఈ అప్డేట్స్ అందించడానికే క్రియేట్ చేశాను. అందుకని మీకేమన్నా డౌట్స్ ఉంటే పలానా అప్డేట్ మాకు చెప్పండి అంటే మీరు కామెంట్ చేస్తే ఒకవేళ నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి కొంచెం నేను కూడా ట్రై చేసుకుంటున్నా. ఈ సినిమా ట్రయల్స్ చేస్తున్నాననమాట. నేను కూడా కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేసినా నేను ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోయినా కానీ నేను చూస్తుంటా. కామెంట్స్ అన్నీ చూస్తూనే ఉంటాను. అండ్ దాని గురించి ఖచ్చితంగా అప్డేట్ కనుక్కొని అయితే వీడియోస్ అయితే చేస్తానండి. అండ్ కొంతమంది ఏమన్నా వీడియోస్ కామెంట్స్ పెడుతున్నాము చూడట్లేదు కదా! చూడని దానికి ఎందుకులే మనం పెట్టడం అని అనుకుంటారేమో. నేను రిప్లైస్ కూడా ఇస్తున్నాను. చాలా మందికి రిప్లై ఇస్తున్నాను. ఒకవేళ అంటే బిజీగా ఉండి రిప్లై ఇవ్వకపోయినా గానీ కామెంట్స్ అయితే చూస్తున్నాను. ఖచ్చితంగా చూస్తున్నాను. నేను ఖచ్చితంగా మీరు గాని మీ డౌట్‌లేమన్నా చెప్తే దాని గురించి వీడియోస్ అయితే అప్డేట్స్ కనుక్కొని ఖచ్చితంగా చెప్తాననమాట. అది ప్రస్తుతానికైతే. అది ఇంకా ఇదే మా అప్డేట్. అండ్ మంచి ఫ్యాన్స్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా 'బిగ్ బాస్ 10' వచ్చిన తర్వాత ప్రస్తుతానికైతే వీళ్ళ ఫేమ్ ఇలాగే ఉంది. మనం ఏ సీజన్‌లో చూడలేదు. అంటే 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత ఏదో 1 మంత్, 2 మంత్ తర్వాత ఫేమ్ అనేది పోతుంది. ఇంగా జనాలు పట్టించుకోరు. ఏదో కొత్త మళ్ళీ వేరే జోన్‌లోకెళ్ళిపోతారనమాట. అండ్ ప్రస్తుతానికి 'కళ్యాణ్, తనూజకి' అసలు ఇప్పటికి వచ్చి ఇన్ని రోజులైనా కానీ స్టిల్ ఇంత ఫేమ్ ఉందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇంక మళ్ళీ 'అగ్ని పరీక్ష' సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 'బిగ్ బాస్ 10'కి చాలామందొస్తారు. ఇప్పుడు మళ్ళీ కామనర్స్ వస్తారు. మళ్ళీ సెలబ్రిటీస్ వస్తారు. మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వస్తారు. అది గాని హైలైట్ అయితే 'కళ్యాణ్, తనూజని' గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోరా? ఇదొక క్వెషన్ మార్క్ ఉంది. నాకు ఒక క్వెషన్ మార్క్ ఉంది. అది ఇప్పటికి ఈళ్ళకి ఇంత ఫేమ్ ఉంది కదా! ఒకవేళ ఈ 'బిగ్ బాస్ 10' గాని స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దానికి అలవాటు పడిపోతారు. అందరూ 'బిగ్ బాస్ 10' చూస్తారు. అప్పుడు మళ్ళీ ఇంక కొత్త ఫ్యాన్స్ వేరే వాళ్ళు ఆల్రెడీ ఇంక మన ప్రతి సీజన్‌కి ఆటోమేటిక్‌గా ఎవరికో ఒకరికి ఫ్యాన్ అవుతుంటాము. మళ్ళీ ఆ జోన్‌లో పడ్డాక నెక్స్ట్ సీజన్ వాళ్ళని మనం మర్చిపోతూ ఉంటామనమాట. నేను అదే చూస్తున్నాను. నాకది మైండ్‌లో ఇప్పటికి స్టిల్ క్వెషన్ మార్క్ ఉంది. 'కళ్యాణ్ తనుజకి' స్టిల్ 'బిగ్ బాస్ 10' స్టార్ట్ అయినా గాని ఆ ఫేమ్ ఉంటుందా? ఉండదా? అని మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ చూద్దాం 'బిగ్ బాస్ 10' అయిన తర్వాత సేమ్ ఇలాగే ఈళ్ళకి ఫేమ్ కంటిన్యూ అవుతుందో లేదో చూడాల్సొస్తుంది. అదనమాట. అండ్ మూవీ అప్డేట్ అయితే ఇంక చెప్పాను కదండీ! అదే అనమాట. నేను కనుక్కుంటున్నాను. ఖచ్చితంగా చేస్తున్నారు ఈ మూవీ అంటేనే వీడియో చేస్తాను. మళ్ళీ ఏదో సగం సగం 50, 50గా ఉంటే వీడియో అయితే చేయననమాట. అది మ్యాటర్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం. అండ్ అందరూ వీడియోస్ చూసిపోతున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ మీకోసమే మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. జీ